వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నారా నాగేశ్వర గారు ఉన్నారు, వికలాంగుల జేఏసీ కన్వీనర్. సో ప్రస్తుతం మాట్లాడదాం. ఏదైతే స్మితా షబర్వాల్ కి సంబంధించి వ్యాఖ్యలు ఉన్నాయో దాని గురించి ఈ రోజుకి కూడా స్పందన రాలేదు. సో దీని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టి వీళ్ళు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో సార్ నమస్తే. సార్ ఇప్పటికీ కూడా స్మితా షబర్వాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మీరు మొన్న కూడా మీటింగ్ పెట్టి ఒక రోజైతే ఆమెకి ఛాన్స్ ఇచ్చారు స్పందించమని. సో బాలలత గారిని కూడా ఆమె కట్ చేస్తూ ఆమె కొన్ని కామెంట్ చేయడం కూడా చేయింది. మరి ఎట్లా చూడాలి? యాక్చువల్గా అండి, మా పైన వికలాంగులు అనేటోళ్ళు అఖిల భారత స్థాయి ఉద్యోగాలకు పనికిరారు. ఆమె దగ్గర ఏ సర్వే ఉందండి? ఇదేని ఆథరైజ్ సర్వే డాటా ఉందా? గతంలో 1969 వరకు చాలా మంది ముఖ్యమంత్రి దగ్గర కార్యదర్శిగా పనిచేశారు వికలాంగులు. వీళ్ళందరూ కూడా వారి వారి రంగంలో సమర్థవంతమైన పాలనతో నిర్వహించారు, పదవులు పొందారు, ప్రమోషన్లు పొందారు. ఆమె ఏ డాటా ప్రకారం వాట్ ఈస్ ఈజ్ అథారిటీ చేయడానికి ఆమె దగ్గర డాటా ఉందా? It's a baseless, useless and allegations that the disabled persons are unfit for the civil service exam. It is a baseless allegation. There is no data, scientific data. కాబట్టి మేము ముఖ్యంగా ఏం చేస్తుందంటే 24 గంటలైనా 48 గంటలైనా ఇంకా ఆమె ఒక సివిల్ సర్వెంట్ కాకుండా రెచ్చగొట్టే ధోరణిలో ట్వీట్స్ చేస్తున్నది. ముఖ్యంగా బాలలతే మేడం అనేట ఆమె మన డిజబుల్డ్ కమ్యూనిటీ తరఫున చేసింది, కానీ ఆమెకుని లేదా వికలాంగులకు మేము ఎప్పుడు కొట్టుకోలేదు. ఆమె మా హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ గా కూడా చేసింది. మాకు ఎప్పుడు విరోధం లేదు. ఇంతవరకు మా డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఛాయరతర్ గానీ మరి వికలాంగుల్ని టార్గెట్ చేసి ఆమె ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితి చేస్తుంది. అక్కడ పూలే కేత్కర్ అనే ఆమె దొంగ సర్టిఫికేట్ పెట్టి వికలాంగుల కోర్టులో పోయింది. ఆమె ఎవరో చేసిందని వికలాంగుల రిజర్వేషన్ తీసేయాలి. ఈ కాలుకు ఈ వేలుకు జబ్బు వచ్చిందని చెయ్యి మొత్తాన్ని నరికేస్తామండి? లేదు. కాబట్టి అక్కడ మూడు దశలు ఉన్నాయి. అక్కడ ఆల్ ఇండియా మెడికల్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, యూపీఎస్సీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎక్కడ జరిగిందో చూడాలి. అట్లా చాలా జరుగుతున్నాయి. లోపాలు అందులో ఉండాలి, లోపాలు ఉండాలి. కానీ ఆ వ్యక్తిని తెరపైకి చూసుకుంటా విజిబుల్ గా అసలు వికలాంగుల కమిటీ దేనికి పనికిరారు? సివిల్ సర్జన్ గా పనికిరారు, దేనికి పనికిరారు. వికలాంగులు అనగానే సివియర్ డిజబుల్ కాదు కదా. దోస్ వర్ హావింగ్ ద 40% వైకాలే ఉండాలి. ఒక్క కన్ను ఉంటాడు, ఈజీ ఎఫెక్టివ్ గా చేశాడు, ఒక్క చెయ్యి ఇట్లా పోతుంటది. దాన్ని యూజింగ్ అసిస్టివ్ డివైస్. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందండి. పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎనీబడి కెన్ డూ ద ప్రొడక్టివ్ వే. అసలు వికలాంగులు చేసినంత ఎవరు పనిచేయరండి మనం అనుకుంటా. ఈ రాష్ట్రంలో లోకేష్ కుమార్ ఉన్నారు, సతీష్ కుమార్ ఉన్నారు, అజయ్ ప్రసాద్ ఉన్నాడు, పివి రమేష్ గారు కూడా ఉన్నారు, మన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చేసిన మధుసూదన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దే ఆర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీస్, బట్ దే నెవర్ థాట్ ఈజ్ దే ఆర్ డిజేబుల్డ్. దాన్ని పట్టుకుని రిజర్వేషన్ తీయాలి, తొలగించాలనేది కరెక్ట్ కాదు కదా ఆమె చెప్పేది. ఎమోషనల్ ఫెలో బట్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఫెలో. సివిక్ ఎందుకు చదివిస్తారండి? గవర్నెన్స్, సుపరిపాలన అనేది ఎందుకు చదివిస్తారు వీళ్ళకు? ఇప్పుడు ఈ ఏళ్ళకి వస్తే ఏళ్ళు కొట్టేళ్ళు, లేకపోతే రిజర్వేషన్ తొలగించడం అనేది నాకు అర్థం కాటాలి. ఇప్పటికి కూడా తను ఒక ఎమోషనల్ గా బ్యాక్ స్టేట్మెంట్ ఇస్తున్నది, ప్రతిరోజు రెచ్చగొడుతున్నది. ముందుగా ఆ బాలలత మేడాన్ని టార్గెట్ చేసుకున్నది. ఆమె నువ్వెందుకు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నట్టు ఆమె ఇష్టం అండి. ఎవరు ఏ ఆక్యుపేషన్ చేయన్నది ఆమె చెప్తుందా? సర్వ్ 10 years తర్వాత వాలంటీర్ ఆమె లాంటి వాళ్ళని కాస్కేటింగ్ ఎఫెక్ట్ గా చాలా మంది ఐఏఎస్లను తయారు చేస్తుంది. ఆమెని టార్గెట్ చేసుకొని డిజబుల్డ్ జాతిని మొత్తం చేయడం కాదు. ఇట్లా కనుక ఈమె కనుక సాగితే ఇప్పటికే మేము మా డిజబుల్డ్ కమిషనరేట్ వెల్ప్ లో ఒక కేసు చేశాము. అదే విధంగా చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా కేసు అవుతుంది. మా చీఫ్ కమిషనర్ పర్సన్ ఢిల్లీలో ఉంటారు. ఎందుకంటే డిఓపిటితో కూడా మేము మాట్లాడుతున్నాం. ఆమె మీద సుమోటోగా కేసు చేయాలని. ఇప్పటికీ కూడా స్పందన రాకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఈ సెక్షన్ ఇప్పటికు మేము ఫస్ట్ పెట్టింది వికలాంగుల సంఘాలు మాత్రమే. కానీ ఇప్పుడు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మా అరగోపాల్ లాంటి వాళ్ళు, డాక్టర్ నాగేశ్వరరావు వంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, మినిస్టర్లు, పార్లమెంట్ లో ఎంపీలు కూడా వీళ్ళందరూ వస్తున్నారు. ఇంకా 2 రోజులు అయితే చూస్తుంది. ఆమెకి అంత చూస్తుంది. లేని వల్ల మీ అందరం కూడా వికలాంగుల ఐకమత్యమై మరి మేము ఉధృతం చేస్తాం ఉదయం. థ్యాంక్ యూ సార్.